హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియసఖి పార్ట్ 248. మీ అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసా అని ఆమె ఆతృతగా అడిగింది. గగన్ వినయ్ని తీసుకెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడికి తీసుకెళ్లాదో తెలియదు, చూడలేదు కూడా. అతను తెలుసు అన్నట్టు తలాడించాడు. మరి మన ఎంగేజ్మెంట్కి రాలేదేంటి? సందేహం వెళ్ళబుచ్చింది దీవెన. కొన్ని క్షణాల మౌనం వహించిన తర్వాత నోరు విప్పాడు స్వరూప్. మా అన్నయ్య చాలా మంచివాడు దీవెన. ఇలా ఎందుకు మారిపోయాడో నాకైతే తెలీదు. ఒక మనిషిని మానసికంగా హింసించే వరకు వెళ్ళాడు అంటే నేనే నమ్మలేకపోతున్నాను. ధరణి గారిని వాడు ఇష్టపడ్డాడు, కానీ వాడు వెళ్ళిన రాంగ్ వే అని నిట్టూర్చి గగన్ గారు అన్నయ్యని చంపారని డిసైడ్ అయిపోయాడు. చాలా రోజులు వాళ్ళ దగ్గరే ఉన్నాడు అన్నయ్య. చేసిన తప్పులకి అన్నయ్య శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. నీకోసం అన్నయ్యని వదిలేయాలి అనుకున్నారు గగన్ అనగానే అవునా అన్నట్టు చూసింది దీవెన. బట్ అన్నయ్యలో మార్పు లేదు. అలాంటి వాడిని వదిలినా మళ్ళీ పగపట్టిన త్రాచులా వస్తాడని వదల్లేదు. ప్రాణానికి ఏం ప్రమాదం లేదని నాకు మాట ఇచ్చారు. అన్నయ్య మార్పు కోసం నేను చూశాను, కానీ ఎంతకీ మార్పు రాలేదు. ఒకరోజు వాళ్ళ మనుషుల నుంచి తప్పించుకుంటూ ఒక అతన్ని బాగా గాయపరిచాడు. మీ బావ పియ్యే ఉన్నాడుగా, అతను అన్నయ్యని అనుకోని పరిస్థితిలో షూట్ చేశాడు. వెళ్ళి సెకండ్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు. హెడ్ ఇంజరీ అయింది. మెమరీ లాస్ అయ్యి మీ బావ చేతుల్లో బ్రతికిపోయాడు. లేకపోతే ఆ రోజు చచ్చిపోయేవాడు. స్వరూప్ కళ్ళల్లో కదలాడుతున్న తడి లీలగా కనబడుతుంటే అతని దగ్గరగా జరిగి చేతులు రెండు తన చేతుల్లో బంధించింది దీవెన. ఆ తర్వాత అన్నయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాము. జరిగినవి ఏవి గుర్తులేవు. యాక్టింగ్ చేస్తున్నాడేమోనని మీ బావ డౌట్ పడి హిప్నటైజ్ చేసి మరీ తెలుసుకున్నా ఏం గుర్తులేదని తెలిపోయింది. అది కాక వాడి మెంటల్ కండిషన్ చాలా వీక్గా ఉంది. అందుకే వాడిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. మమ్మీ డాడీని నన్ను కూడా గుర్తుపట్టట్లేదు అన్నాడు స్వరూప్. వాడు ఎన్ని తప్పులు చేసినా కన్నందుకు తప్పదు కదా, అందుకే అప్పుడప్పుడు చూడ్డానికి వెళ్తారు. ఇంకా డాక్టర్స్ అబ్జర్వేషన్లోనే ఉన్నాడు అని నిట్టూర్చి ఆస్తుల మీద కంపెనీస్ మీద కూడా వాడికి ఆశ లేదు దీవెన. మంచి పోలీస్ ఆఫీసర్గా ఉన్నందుకు చాలా గర్వపడ్డాను, కానీ ఒక స్త్రీ కోసం లైఫ్ నాశనం చేసుకుంటాడని అనుకోలేదు. వాడి వల్ల మీ కుటుంబం చాలా సఫర్ అయింది. వాడి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను. సారీ దీవెన అని ఆమె చేతులు నుదురు దగ్గర పెట్టుకున్నాడు స్వరూప్. వాడికేం గుర్తు లేకపోయినా ప్రాణాలతో ఉన్నాడు. అది కూడా నీకోసమే వాడిని ప్రాణాలతో మీ బావ వదిలేశారు అన్నాడు. స్వరూప్ తలని హత్తుకుంది. తన అన్నయ్య గురించి బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఆ విషయం తెలుసు కదా దీవెనకి. ఎన్నో రోజులు మనసులో ఆవేదన ఆ క్షణం అతను ఆమె సమక్షంలో పోగొట్టుకోసాగాడు. ఇంకెప్పటికీ గతం గుర్తురాదు కదా. దీవెనలో భయం గమనించి రాకుండా ట్రీట్మెంట్ చేస్తున్నా ఈ విషయం ఎవరికీ తెలియదు అన్నాడు నిర్లిప్తంగా. ఇంత మంచి స్వరూప్కి వినయ్ లాంటి అన్నయ్య ఎలా ఉన్నాడో అర్థం కావట్లేదు దీవెనకి. ఎవరికైనా చిన్న హాని కలిగితే అల్లాడిపోయే గుణం స్వరూప్ది. తన కోసం ఎంతవరకైనా వెళ్ళి ఎవరినైనా చంపేసే గుణం వినయ్ది. ఆమె నిట్టూర్చింది, మాట మార్చింది. ఇంకా అక్కడే ఉంటే అతను దిగులు చెందుతాడని బయటకు వెళ్దామని అడిగి అతనితో పాటు బయలుదేరింది దీవెన. దారిలో ఇద్దరు డిన్నర్ చేసి ఇంటికి బయలుదేరారు. గగన్ ధరణి ఇలా ఇప్పుడే రావడం చిన్న బాబుతో చాలా ఇబ్బందిగా అనిపించింది ధరణికి. సరిగ్గా తిననివ్వలేదు బుజ్జిగాడు. గగనే హ్యాండిల్ చేశాడు వాణ్ణి. ఇంటికి వెళ్ళగానే బాబుతో పాటు బెడ్ మీద వాలిపోయింది ధరణి. అతను సీరియస్గా చూడడంతో బుద్ధిగా వాణ్ణి ఫ్రెష్గా మార్చి బెడ్ మీద వేసింది. గగన్ ఫ్రెష్ అయ్యి బాబు దగ్గర ఉండగా స్నానానికి వెళ్ళిపోయింది ధరణి. సముద్రంలో ఆడి ఇసుకంతా తల మీద పడ్డంతో స్నానం చేయక తప్పలేదు ధరణికి. అరగంట పట్టింది. ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే ఏసీ గాలి ఒక్కసారిగా శరీరాన్ని తాకి చలేసింది ధరణికి. బాబు గగన్ ఇద్దరూ పడుకొని కనిపించారు. కొడుకుని ఛాతీ మీద పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు అతను.
వాళ్ళిద్దరిని చూసి మెటికలు విరిచింది. జుత్తుడుచుకొని ముందుకు ముడిపెట్టుకొని అడ్డుగా ఉన్న ఊయల పక్కకు జరపగా సౌండ్ వచ్చింది. ఎక్కడ వాళ్ళిద్దరూ లేస్తారేమోనని కంగారు పడిపోయింది. పూర్తిగా ఆరని జుట్టు పైకి కొప్పుపెట్టి బాబుని గగన్ మీద నుంచి తీసి నెమ్మదిగా పడుకోబెట్టి నిద్రలో మరింత ముద్దొస్తున్న కొడుకు బుగ్గలు ముద్దాడి పతివైపు చూసింది. అతని నుదురు మీద పరుచుకున్న జుట్టును నెమ్మదిగా చేత్తో వెనక్కి నెట్టింది. ఆమె చల్లటి చెయ్యి అతని వెచ్చని నుదురుకు తాకింది. అతను కాస్త కదిలి పక్కకు తిరిగాడు. అతనితో అలా ఆటలు నచ్చింది ఆమెకి. అతను లేవకూడదు అనుకుంటేనే నవ్వుకుంటూ అతని ముఖంలో ముఖం పెట్టి చూస్తూ తాకినట్టుగా అతని ముక్కు మీద చిరుముద్ద ఇచ్చి లేవబోతుంటే ఆమె రెక్క పట్టుకుని మీదకు లాక్కున్నాడు అతను. అది ఏమాత్రం ఊహించని ధరణి ఉలిక్కిపడింది. అతని కళ్ళల్లోకి సూటిగా చూడ్డానికి తను కంగారు పడుతుంది. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయింది. హిహి అని ఒక వెర్రి నవ్వు విసిరి పడుకోండి అన్నది ధరణి. ఏం చేస్తున్నావు అని నెమ్మదిగా అడుగుతూ కళ్ళు ఎగరేశాడు అతను. అతను నిద్రలోంచి లేచినట్టు అతని కళ్ళే చెప్తున్నాయి. ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తలాడించి లూజ్గా ఉన్న ఆమె కొప్పు అతను లాగడంతో జారి అతని ముఖం మీద మెడ మీద పడిపోయింది. దాన్ని పక్కకు తోసి ఆమెని సరిగ్గా మీదకు తెచ్చుకున్నాడు. ఏవండి కంగారుగా చూసింది. అన్నాడతను. అది జుట్టు ఆరలేదు, జడవేసుకుంటా అంది ధరణి. ష్ మహిలేస్తాడు అని మెల్లిగా వారించి ఆమెను బెడ్ మీద లాగేసి కొడుకుని ఊయలలో నెమ్మదిగా పడుకోబెట్టాడు. చప్పున లేచి కూర్చుని లైట్ ఆపనా అండి అని తడబడుతూ చెబుతుంటే అక్కడ వరకు ఏం వెళ్తాంలే ఉండనివ్వు అంటూ ఆమెను బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని ముందరకు తెచ్చుకున్నాడు. ఆమె భుజం మీద గడ్డమానించి ఆమె చుట్టూ చేతులు వేశాడు. అతని కౌగిలిలో ముడుచుకుపోయింది ధరణి. పొడవాటి అతని పాదాల మధ్య చిన్నగా ముద్దుగా ఉన్న ఆమె పాదాలు చూస్తూ ఆమె చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు. గిలిగింతలు పుడుతుంటే అతని చేతుల మీద పట్టు బిగించింది. ఆమె శరీరం మీద ఉన్న బాత్రోబ్ అతనికి ఏమాత్రం నచ్చడం లేదు. థ్రెడ్స్ లాగేసి భుజం మీద నుంచి నెమ్మదిగా కాస్త పక్కకు జరిపాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె మీదుగా ఆమె శరీరాన్ని తాకుతుంటే మరి కాస్త మెడ పక్కకు వంచేసింది. ఏవండి ఆమె వణికింది. అన్నాడే కానీ అతని పనులు ఆమెను మాట్లాడనివ్వలేదు. అతని చిరుముద్దుల దాడికి ఆమె శరీరంలో ప్రతి అణువు కదిలిపోయింది. అతని వైపు తిరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని భుజం దగ్గర ముఖం దాచుకుంది. ఆమె శరీరం నుంచి మెల్లిగా తొలగిపోతున్న వస్త్రం ఆమెలో సిగ్గుతెరలను బయటకు తీసింది. లైట్ తీయండి ఆమె తొందర పెట్టింది. తీయను నిస్సందేహంగా చెప్పాడు అతను. ప్లీజ్ ఆమె బ్రతిమాలింది. పెళ్ళై ఎన్ని సంవత్సరాలైంది అతను అడిగాడు. ధరణి 3 వేళ్ళు పైకెత్తి చూపించింది. అయినా ఈ మొద్దు ఏం మారలేదు అని చెప్తూనే ఆమె చెంప మీద కసుక్కున అతని మునిపంటి గాడు పెట్టేశాడు. ఆమె నోటి నుంచి శబ్దం రావడం ఆమె పెదవులని అందుకున్నాడు. డెలివరీ తర్వాత బొద్దుగా మరింత ముద్దుగా కనిపించిన అతని కళ్ళకి ఆమె చెక్కిళ్ళు నలిపేసి బోల్డన్ని ముద్దులు పెట్టాడు. చిన్నగా అరిచేస్తూ వెనక్కి తీసుకుంది ముఖాన్ని. నొప్పి చెంపలు తడుముకుంటూ అలకగా చెప్పింది ధరణి. స్మూత్గా ఉన్నాయి. ఆమె బుగ్గలు గట్టిగా లాగి ముద్దు పెట్టుకున్నాడు మరోసారి. అతని మాటల్లో గుసగుసకి ఆమె చెక్కిళ్ళు మరి కాస్త ఎరుపు రంగుని సంతరించుకున్నాయి. ఆమె శరీరం నునుపు అతని పెదవులని ఆమె దేహమంతా ప్రయాణించేలా చేస్తోంది. ఊపిరి ఆడక ఉక్కిరి విక్కిరి చేస్తున్న అతని నుంచి కష్టంగా విడిపించుకుని బాత్రూబ్ చుట్టుకుని టక్కున మంచం దిగి లైట్ ఆఫ్ చేసింది ధరణి. బెడ్ లైట్ వెలుతుల్లో ఇప్పుడేం చేస్తారన్నట్టు చిక్కగా నవ్వుతూ కళ్ళు ఎగరేసిన మరుక్షణం ఆమెను చేరుకొని కౌగిలిలో బంధించేశాడు అతను. పారిపోవడానికి వీల్లేక బిక్కమొహం వేసింది ధరణి. ఆమెతో పాటు అలాగే వెనక్కి నడిచి గోడ కంటించేసి చేత్తోనే లైట్ ఆన్ చేశాడు. ఒక్కసారిగా కళ్ళకి వెలుగు పడ్డంతో ఆమె కళ్ళను మూసేసింది. ఆమె గడ్డం పట్టి ముఖాన్ని పైకెత్తగా నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది. ఏమాత్రం తడబాటు లేకుండా సూటిగా తాకుతున్న అతని చూపులోకి చిగురుటాకులా వణికిపోతూ ఊపిరి బిగబట్టింది. ఆమె చేతిని
అతని చేతి మధ్య బంధించి మరొక చెయ్యి ఆమె చెంప మీదకు చేర్చి ఇరుజతుల పెదవులు దగ్గర చేశాడు. మళ్ళీ లైట్ ఆఫ్ చేసింది. ఆమె చెయ్యి అతని మెడ చుట్టూ చేరిపోయింది. అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ చేరిపోయి మరి కాస్త పైకి ఎత్తేసింది. ఆ ముద్దుకి ఏమాత్రం అంతరాయం కలగకించకుండా ఆమెతో పాటు మంచం మీద వాలిపోయాడు అతను. నును సిగ్గుతో పక్కకి తిరిగిపోయింది ధరణి. ఆమె నడుము మలతల్ని తడుముతున్న అతని పనులకు వివసురాలవుతూ, లావైపోయాను కదా అని అడిగింది. సమాధానంగా ఆమె నడుము మీద మరింత గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అతను. ఆమె పెదవులు విచ్చుకున్నాయి. మరి కొద్ది క్షణాల్లో ఆ మస్క చీకటిలో ఇరు దేహాలు దూరం కాలినంత దగ్గరైపోయాయి. అతనిలో కరిగిపోయిన ఆ క్షణం ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు చిప్పిల్లాయి. ఎన్నో నెలల నాటి విరహం తీరే సమయమది. ఒకరికై ఒకరిగా మిగిలిపోయి అన్నిటినీ ఆ క్షణం మరిచి ఒకరి కోసం మరొకరిగా ఉన్న క్షణమది. తనివి తీరని అతని ప్రేమదాహానికి ఆమె శరీరం ఆపసోపాలు పడుతోంది. అతని ఇస్తున్న తీయని వేదన ఇష్టంగా భరిస్తూ తిరిగి తన ప్రేమ కురిపించసాగింది. ఏమాత్రం మారని అతని చూపులు దాటికి ఆమె అతనిలో ఒదిగిపోసాగింది. ఆ చూపుల్లో ఇష్టం, ప్రేమ, మోహం ఇలా తదితర భావాలు ఎన్నో ఉట్టిపడుతుంటే వాటిని అంచనా వేయలేకపోతుంది ఆమె. అతను ప్రేమ జల్లు కురిపిస్తుంటే తడిసి ముద్దైపోతూ అతని హృదయం మీద చిరుముద్ది ఇచ్చింది ధరణి. కథ కొనసాగుతోంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.